తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. అల్లు అర్జున్కి ఏమైంది, చిరంజీవికి ఏమైంది, ఇవి సరిపోతాంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆ ఇంట్లో అన్నం తినేకుండదు, ఆ ఇంట్లో ఉండడానికి ఉండదు. మన పుష్పాలో చచ్చిపోయిన ఆ రేవతి కుటుంబంలో 12,000 పెట్టి టికెట్ పెట్టుకోమన్నారు. కంట్రోల్ యువర్ అరే వాళ్ళు యాక్టర్లు, వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు హీరోలు కాదు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. అది ఇచ్చిన వాళ్ళ పాత్రను మాత్రమే వాళ్ళు పోషిస్తుంటారు. అని హీరోలు అనే వాళ్ళు ఎక్కడ ఉండరు. అన్నయ్య వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? కావాలంటే నువ్వెళ్ళు. హీరోలు అనే వాళ్ళు సమాజంలో జరుగుతున్న సమస్య మీద వేలెత్తి ఆ పరిష్కరించేవాడు హీరో అవుతాడు. నేనేనా? హీరోలు హీరోయిన్లు అంటారు. హీరోయిజం అంటే ఏంది? ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళు చేసేదాన్ని క్యారెక్టర్. నేను ఎక్కడో కూడా చెప్పినట్టున్నా. ఏంటి సార్ అది? భరత్ అనే నేను సినిమా చూసా. వస్తాడు మహేష్ బాబు, దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజావంతులకు పరిపాలన అంటాడు. అన్ని అంటాడు. అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు. ఎవరి దగ్గర ₹1 అడగకూడదు అంటాడు. తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోవడమో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నేరుగా జనాలకి అందాలా, బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆ సినిమా హిట్ మా అప్ప చూచాటే సినిమా యొక్క క్యారెక్టర్ ని కూడా నిజ జీవితంలో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంటే, అంటే దాని ముందు ఈడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఈలో ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. రోబో సినిమా చూస్తాను అనుకో, రజనీకాంత్ హీరోనే, రజనీకాంతే విలన్. అక్కడ ఎవరిని చూస్తాం? యాక్టర్నే చూస్తాం అంతే. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. నిజ జీవితంలో ఒక హీరో లాగా ఒక ఫైట్ చేసి కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు, ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఈ వ్యవస్థకు అన్నిటికీ ఎంతో మంది నిష్ఠూరాలు అయిపోయి ఈ వ్యవస్థను నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తే దాని గురించి మాట్లాడలేదు. ఒక్కడు పట్టించుకోడేంటి? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏమని నిర్ణయం తీసుకున్నాడు ఆయన? తీసుకునేది దీనిలో రేట్లు పెంచుతా పోతూ ఉంటాను నేను, ఇది ఒక స్టేజ్కి వచ్చినా తీసేస్తాను అన్నాను. సో ఆ రోజుకి ఆయన తీసుకునే దానిలో నేను ఏదైతే చెప్పానో అది చేస్తాను అని చెప్పేసి. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఆశీర్వదించండి మాయా. బంగారం, చాలా మంది అడుగుతున్నారు ఏపీ క్యాపిటల్ ఏదని. ఏమని సమాధానం చెప్పను? నువ్వు కట్టలేవని చెప్పనా, లేక నువ్వు దోచుకు తింటున్నావని చెప్ప? అంటే అది ఒకటి చెప్పనా? చెప్పు. చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఇరబూస్తుంది, కానీ నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తేనే కదా జనాలకు నీ గురించి అర్థమవుతుంది. చీ పోరా. ఏంటి మమ్మీ ఎవడీడు? మన ఇల్లు మీద మన ఫోటోలు వేసుకున్నా బాగుంటది. వాడు ఎవరిదో ఫోటో ఎందుకు వేయాలి? నేను చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, రెండోసారి వాడికి ఒకటి మాకండి. వేస్ట్ అంటే సారీ జూన్ 4న వైసీపీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటిది? చూడండి, లైట్ గా టిఫిన్ చేసి బీపీ బిల్ల వేసుకోవాలి. అమ్మా ఏంది ఇది? పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సరబత్తు అందుబాటులో ఉంచుకోండి. అంటే ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోండి. ఓకే,
నువ్వు ఎట్లా చెప్తే అట్లా. టీవీ వాల్యూమ్ తగ్గించుకో అంటే టీవీ సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి అంటే ఇది ఆగిన రోజనే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఏంది ఇది? అంటే పరిగెత్తే దానికే అట్ట టైట్గా ఉంటే పరిగిలేమో, లూజ్గా ఉంటే ఎగబట్టుకొని అన్న పరిగెచ్చు కదా అని. 7వ పాయింట్ కూలర్ కానీ ఏసీని కానీ హాల్లో ఉంచుకోవాలి. ఏమి చెమటలు పడతాయనా? చెమటలు పడతాయనా లేదంటే ఫ్యాన్ తిరగదనా? ఏదో తేడాగా ఉందేంటి? నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? చూడండి, అందరికి ఇష్టమైన పీతలు నా డాటర్కి చాలా ఇష్టం, చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊట్ చేయండి, పిసర మిగల్చకుండా పీల్ చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో నాకు తెలీదమ్మా, తెలీదండి. ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు, జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్ లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.